నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీలో ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయన్న హరీష్ రావు. పరిగి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విజయబేరి బస్సు యాత్ర. అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తామన్న డీకే శివకుమార్. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఎన్నికల అధికారుల దాడులు. విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్న మద్యం షాప్ సీజ్. గుమ్మ లక్ష్మీపురంలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి. డీటెయిల్స్లోకి వెళ్తే, ఢిల్లీ అహంకారం కావాలా, తెలంగాణ ఆత్మగౌరవం కావాలా అని తెలంగాణ ప్రజలు ఆలోచించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదిలాబాద్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలో 7 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, కర్ణాటకలో 3 గంటలే ఇస్తున్నారని, అలాంటప్పుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడకు వచ్చి ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాలేదని ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే ఒక బూటకం అన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారని చెప్పారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చామన్నారు. ఇచ్చింది ఇంకొక ఎంపీ అని ఆరోపణ చేసిండ్రు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు 50 కోట్లు ఇచ్చింది నిజమైతే ఎవరికి ఇచ్చిండ్రో బయట పెట్టాలి. లేదు 50 కోట్లు ఇచ్చింది నిజం కాకపోతే ఆ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద చర్య తీసుకోవాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆయన మీద చర్య తీసుకోరు, ఈయన మీద ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రో చెప్పరు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇవాళ చెప్పింది నిజమే అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇద్దరికి టికెట్లు ఇచ్చిండ్రు ఇప్పుడు. అంటే 50 కోట్లు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుండ్రు 5 కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారు, 10 ఎకరాల భూమికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్నారు అంటున్నారు. అంటే ఇటువంటి నేతల చేతుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రం కానీ పోతే ఉంటుందా? అంటే ఓటు నోటు కేసులో దొరికిండ్రు, 50 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు, 5 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ చేతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి వారి పట్ల మనం ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనుషులు లేరు, సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మనుషులు లేరు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్క పార్టీల దిక్కు చూసే పరిస్థితి ఉన్నది. రిజెక్టెడ్ క్యాండిడేట్లతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గోడౌన్ నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు రేపు గెలిచేది లేదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది, ఆపకొక్కడు మాట్లాడతాడు, నేను కామారెడ్డిలో పోటీ చేస్తా, నేను సిద్దిపేటలో చేస్తా, నేను సిరిసిల్లలో చేస్తా అని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతుండ్రు. అసలు మీరు మీ ఊర్లోనే మీరు గెలవలే, మీ ఊళ్ళో మీరు గెలవలే కానీ వీళ్ళు వచ్చేట కేసీఆర్ మీద పోటీ చేస్తారట, సిరిసిల్లలో పోటీ చేస్తారట, సిద్దిపేట కాడ పోటీ చేస్తారట. పోటీ చేస్తా అన్నది ఎవరే? నల్లగొండలో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చేట ఇక్కడ పోటీ చేస్తారట. కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి అట మన కేసీఆర్ మీద పోటీ చేస్తారట. మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి అట నా మీద పోటీ చేస్తారట. మీరు వెనకటికి సామెత ఉంది చూడు, కూట్ల రౌద్దీ అనోడు ఎట్ల రౌద్దీ ఇస్తారట. మీరు మీ నియోజకవర్గంలో గెలువ శాతగాని వాళ్ళు మీరు వచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటే మీకు అభ్యర్థులు దిక్కులేక, ఇక్కడ ఎవడు పోటీ చేస్తలేక మీరు వస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయబేరి బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో పరిగి కాంగ్రెస్ అభ్యర్థి టి రామ్మోహన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పరిగిలో జరిగే సమావేశంలో 50% నిధులు శాంక్షన్ చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని తొక్కిపెట్టి సిరిసిల్లకు, సిద్దిపేటకు మన నిధులు తీసుకుపోయాడు. సేవల వరకే ఉంటే నేను వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో మీరందరూ కూడా తీసుకెళ్లి ఆ రోజు ఇదే విధంగా స్లోగన్ చెప్పించి రాజశేఖర రెడ్డి గారు దృష్టికి తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు అడిగారు, రామ్మోహన్ వాళ్ళు ఏమంటున్నారంటే, నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పిన వీళ్ళంతా పరిగి నుంచి వచ్చిన కార్యకర్తలు ప్రాథమిక సేవల్లో పరిగి కావాలంటే రామ్మోహన్ అడుగుతున్నాడు, పరిగి వరకు వికారాబాద్ జిల్లాకు
చేనైతే చెవెళ్ళ పొడిగిస్తా అని చెప్పారు, హామీ ఇచ్చిండు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మన ప్రాంతానికి రావాల్సినటువంటి సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిండు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కూడా మన ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి జురాల నుంచి రావాలి, కానీ ముఖ్యమంత్రి దాన్ని శ్రీశైలం నుంచి పెట్టి మన ప్రాంతానికి నీళ్లు ఇవ్వలేదు. మన నియోజకవర్గంలో 42,000 ఇళ్లు కట్టించిన ఇందిరమ్మ ఇల్లు ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటంటే ఒక ఇల్లు కూడా కట్టలేదు. మన ప్రాంతానికి తీరని అన్యాయం చేసినటువంటి వ్యక్తి, మన ప్రాంతానికి హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు మనకు డికే శివకుమార్ గారు కర్ణాటక నుంచి ఇచ్చేశారు. గతం లోపల आस्कर फर्नांडिस साहब जब सरफेस ट्रांसपोर्ट मिनिस्टर थे, he has given us this road, national highway from Hyderabad to Bijapur. Mallikarjun Kharge sir has given the letter. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న మద్యం షాపును ఎన్నికల అధికారి అబ్కారీ శాఖ పోలీసులు సీజ్ చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంతంలో రామ్నగర్ గ్రామంలో బాలాజీ వైన్ షాప్ నుండి ఎన్నికల నిబంధనలు పాటించకుండా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నారనే సమాచారం మేరకు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ షరత్కు అందిన సమాచారం మేరకు ఆబ్కారీ శాఖ సిఐ ఫకీరా తమ సిబ్బందితో వైన్ షాప్ ను సీజ్ చేశారు. ఎన్నికల నియమావళి పాటించకుండా మద్యం విక్రయాలు జరిపితే షాప్ సీజ్ చేసి జరిమానా విధించబడుతోందని, అంతేకాకుండా అక్రమ రవాణా చేస్తూ వాహనాలు పట్టుబడినా సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శరత్ బాబు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ 3 ఇక్కడ రామ్నగర్ కోయవాడ దగ్గరకు వచ్చాను. నేను ఇమీడియట్లీ ఫోన్ చేయగానే సో ఇక్కడ ఎక్సైజ్ ఎస్ఐ గారికి చెప్పాను ఇన్ఫర్మేషన్. మేము అందరం ఇక్కడ ప్రెజెంట్ అయినాం. ఈ షాప్ ఎదురుగా ఉన్నాం మేము. దీన్ని ఇమీడియట్లీ క్లోజ్ చేశారు యాక్షన్. ఎప్పుడంటే మాకు ఇటువంటి సమాచారం అందిస్తే మేము ఏమైనా బాగా ట్రాన్స్పోర్టింగ్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద షాప్ బంద్ చేస్తాము, మళ్ళీ వాళ్ళ మీద కేసు పెడతాము. ఏమైనా ట్రాన్స్పోర్ట్ దొరకంగా కూడా కేసు రాసేస్తాం. ఏదైనా బండ్లు ఉన్నా కూడా మేము సీజ్ చేస్తాం. ఇప్పుడు దాకా చాలా మందికి అయితే వీళ్ళు అక్రమ అంటే సంచులలో కాటన్లలో ఇచ్చారు సార్. అవి మీకు విజువల్స్ కూడా మీకు మీ డిఎస్పీ సార్ కూడా పెట్టాము. కాబట్టి వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా విచారించి? యాక్షన్ అంటే ఇప్పుడు ఈ షాప్ బంద్ పెడతాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎలక్షన్ వీళ్ళు ఆడవాళ్ళు మాకు కంప్లీట్ ఇచ్చిండ్రు, వీళ్ళ ద్వారా నేను వచ్చినట్టు కాబట్టి బంద్ చేస్తాం ఈ షాప్. ఇప్పుడు బందే ఉంటుంది, మీరు ఎలక్షన్ బందే, ఏం చేసుకుంటే చేసుకోండి, ఎట్లా అయితే అట్లా. ఇంకేది ఇది కూడా చెప్తున్నా, ఎన్ని రోజులు నేను బంద్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. ఇవాళ వాళ్ళు నాకు నా ఉద్యోగం ఎక్కువ అయితే కాదు కదా వాళ్ళ షాప్ నాకు, అందుకని నేను బంద్ చేసిన ఇప్పుడు. రైట్. కాదు అట్లా ఇయ్యొచ్చా అంటున్నా. అట్లా ఎందుకు ఇస్తారు? అట్లా చెప్పండి. నేను నౌకర్నామా నీ పేరుందా చెప్పేటు? చూపెట్టాల్సిన అవసరం ప్రెస్ మీద అసలు ఎవరు అట్లా విచ్చలవిడిగా అమ్మడానికి నీకు ఎవరు ఇచ్చారు? నా దగ్గర క్వశ్చన్స్ అడగదు. అక్కడ పోయి వీడియోలు ఏమన్నా తీసుకో, నేను చెప్పలేను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎక్కడన్నా మీది? ఎక్కడ ఏం తీసుకెళ్తున్నా ఒకసారి చూపెట్టండి. గుమ్మ లక్ష్మీపురం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి హాజరై కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి రావాలంటే జగన్ కావాలని, విద్యార్థులకు పెద్ద చదువులు చదవాలంటే జగన్ కావాలని, గ్రామ పంచాయతీలో సచివాలయాలు ఉండాలంటే జగనే కావాలని, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కావాలంటే జగనే కావాలని అన్నారు.
దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు. దీంతో దౌలతాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చెరుకు శ్రీనివాసరెడ్డి, వివిధ మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మరియు స్థానిక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈసారి దుబ్బాక గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ డబ్బు మదవెక్కిన ఈ బిఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను కాదు అభ్యర్థిని, ఇక్కడ వచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీరందరూ అభ్యర్థులే. 30 రోజులు 18 గంటలు కష్టపడదాం. రేపటి 60 నెలల కోసం 30 రోజులు మీరందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. గెలిస్తే నేను ఒక్కరిని కాదు ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నేను కాదు, మీరే నడిపించాలి. ఏ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా, ఏ సమస్య కావాలన్నా మీరే నా దృష్టికి తీయాలి. మనమందరం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి మనకు ధైర్యంగా ప్రతి గ్రామంలో పోయి చెక్కు డ్యామ్ కట్టినా మనమే, బస్ స్టాండ్ కట్టినా మనమే, స్కూల్ బిల్డింగ్ కట్టినా మనమే, అంగన్వాడీ సెంటర్ కట్టినా మనమే, మహిళా బిల్డింగ్ కట్టినా మనమే, డాంబర్ రోడ్ వేసిన మనమే, మార్కెట్ యార్డ్ కట్టింది మనమే, సీసీ రోడ్డు కట్టిన మనమే, మోరీలు కట్టిన మనమే. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మన అందరి అభిమాన నాయకుడు ముత్యం రెడ్డి గారికి మనకిచ్చిన బలం. పార్టీ నాయకులు అప్పటి నుంచి ఓపికతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకుల అట్టలుడని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ సందర్భంగా ఏం చేసింది 9 సంవత్సరాలు చెప్పండి. ఉద్యోగాలు ఇస్తాన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు, కేజీ-2 పీజీ విద్య చేస్తాను, ఇన్ని సంక్షేమ కార్యక్రమం చేస్తాను, కానీ రుణమాఫీ చేస్తాను. ఇంతవరకు ఏ కార్యక్రమం జరగలేదు. కాబట్టి మనం నిలదీయడానికి అవకాశం ఉంది. అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మనం భవిష్యత్తులో ఎప్పుడు ఇక్కడ మనం ఏం చేయలేము. ఎందుకంటే ఈ రోజు నాయకుల పైన దాడి చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. రేపు మళ్ళీ గెలిస్తే మీలాంటి కార్యకర్తల పైన దాడి చేసే ప్రమాదం మనకు ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా మనమందరం కూడా నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే బాధ్యత మనం తీసుకోవాలి. అదే కాదు, మనకి ఏదైతే 6 హామీలు ఇచ్చినాయో ప్రజలకు చాలా ఆకర్షితులు అవుతున్నారు దాని గురించి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ప్రకటిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కంట్రోల్ రూమ్ తీసుకుంటే 4-5 రోజుల నామినేషన్ చేసే లోపల కంట్రోల్ రూమ్ ఉంటుంది. మరి ప్రతిపక్ష పార్టీలు డబ్బు మదం బాగా ఉన్నది. వాళ్ళకు ఏ విధంగా ఓటర్లు కొనే దుర్మార్గమైన ఆలోచన చేస్తారో ఆ ఆలోచన కూడా ఎదుర్కోవాల్సిన బాధ్యత బూత్ లెవెల్ కార్యకర్త. వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మెగారెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిన్న ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ టికెట్ చిన్నారెడ్డికి రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నామని, చిన్నారెడ్డి నామినేషన్ వేసే ప్రచారంలో పాల్గొనమని తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీని గత 30 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చామని, మెగారెడ్డికి టికెట్ పై వస్తే పనిచేస్తామని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. మిమ్మల్ని మేము ప్రోత్సహించినాం కదా, మీరు వస్తే నేను మీకు ఎంబడి ఉంటారని చెప్పే మాట ఇక్కడ లేదు. సరే వచ్చినాం, ఆయన ప్రోత్సహించి వచ్చినాం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం, అన్ని చేసినాం. ఇంతమంది సమూహాన్ని తొలకొచ్చిన తర్వాత ఆయన ఆశ పుట్టిన తర్వాత సర్వేల ప్రకారం పోదామని ఆయన మాట అన్నాడు. సర్వేల ప్రకారం పోదామన్నప్పుడు మాకు నమ్మకం కలిగింది. సర్వేలో నేను వ్యక్తి వనపర్తికి వస్తే బాగుంటుంది, మేఘారెడ్డి సౌమ్యుడు, మేఘారెడ్డి రావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఇదైంది. ఆ సందర్భంలో ఎంతో ప్రయత్నం చేసినాం, అందరినీ కలిసినాం, అందరితో సర్వేలు చేయించినాం. అట్లా కాదు మళ్ళీ ఫ్లాష్ సర్వే చేయించాలంటే మళ్ళీ ఫ్లాష్ సర్వే చేసినాం. ఫ్లాష్ సర్వే అయిపోతే 60 నుంచి 62 పోయి. అయ్యా చిన్నారెడ్డి గారు, మేమందరం ఈ వేదిక మీద ఉన్నాం కానీ పాత కాంగ్రెస్ కార్యకర్తలు మిగతా వాళ్ళందరం కానీ ఎవరైనా మీరు కోరేది ఏంటంటే మీరు మంచి స్థాయిలో ఉండాలి. రేపు ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి కాండి, రాజ్యసభ తీసుకొని పోండి,
లేదా ఒక గవర్నర్గా ఉండి ఎంత పెద్ద పదవి వచ్చినా వనపర్తి ప్రజలకు మేము హర్షిస్తామన్నా అని చెప్పి చాలాసార్లు మేము చెప్పడం జరిగింది. నేను ఎన్నో రకాల ప్రయాణాలు చేసి ఆయన పాత్ర పరిచయాలతో ఏదో ఇది చేసి టికెట్ తెచ్చుకున్నాం. మాకు ఇక్కడ ఒక అనుమానం కలుగుతుంది. ఇక్కడ ఒక అనుమానం ఏం కలుగుతుందంటే మేఘారెడ్డికి టికెట్ వచ్చే ప్రమాదం ఉంది. మన ముగ్గురం ఎవరైతే నాయకులు ఉన్నా మన ముగ్గురం ఒకటి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి ఆయన బయట పెట్టలేదు. ప్రతిపక్షంలో నేను నాకే టికెట్ కావాలనుకుంటున్న వ్యక్తి ఈయన కూడా బయట పెట్టలేదు. దీనికి కారణం ఏంది? ఈ రోజన్నా ఒకసారి పునరాలోచన చేసుకొని వనపర్తిలో ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే దాదాపు మేఘారెడ్డికి అఖండ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. కనుక అది గమనించి హైకమాండ్ మేఘారెడ్డిని చిన్నారెడ్డి గారిని ఒప్పించి మేఘారెడ్డి గారికి టికెట్ ఇస్తే అఖండ మెజార్టీతో గెలుస్తాడు చేస్తాము. కనుక చిన్నారెడ్డి గారు ఇది గమనించి వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే మీరు పెద్ద మనసు చేసుకోండి. అదేవిధంగా హైకమాండ్ కూడా ఒకసారి పునరాలోచన చేసి మేఘారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చిన్నారెడ్డికి హఠావో కాంగ్రెస్ బచావో అని చెప్పిన నినాదం తప్ప మేము కాంగ్రెస్ పార్టీకి హఠావో ఎక్కడ కూడా చెప్పలేదు. ఈయన వల్ల కాంగ్రెస్ పార్టీ దీనస్థితికి తీసుకొచ్చిండు, దీనస్థితికి దిగజారిపోతుందని చెప్పి మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్రమ నగదు, మద్యం విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. क्या बोले? गाँव पूरा एक साल से रियल एस्टेट नहीं है, कहाँ से पैसे लाते हैं?
సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అంబర్పేట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అంబర్పేట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎన్నికల ప్రచార యాత్రలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బాగ్ అంబర్పేట మల్లికార్జున నగర్ నుండి ప్రారంభించి వినాయక నగర్, ఆర్కే నగర్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నక్కలదిన్నె తాండానందు కార్డన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లి 1 టౌన్ 2 టౌన్ సెప్ అధికారులు సంయుక్తంగా నక్కలదిన్నె నందు కార్డన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1 టౌన్ 2 టౌన్ సెప్ స్టేషన్లకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అవును సార్ సార్ అరండే సార్ రెండు బండే ఒకటి జీఎస్ తీసుకున్నారు కదా సాగు చేశాము. ఇంకా మారాల ఈడగా కొన్ని ఏరే అలవాట్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ కనుక్కొని మీరు కౌన్సిలర్ మంత్రుడు ఈశ్వరు చెప్పినా మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మాకు చేస్తారు. అంటే మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే త్రూ ఈశ్వర్ ద్వారా, ఎమ్మెల్యే ద్వారా మీకు అన్ని పథకాలు ఎవరైనా రాని వాళ్ళకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు పెన్షన్ కానీ, రేషన్ బియ్యం కానీ, ఇంకా ఏదే సదుపాయాలు కానీ, ఏదో హెల్త్ బాగాలేని వాళ్ళు ఇదంతా కూడా. అంతేగాని గవర్నమెంట్కి ఎగనెస్ట్ అయిన పనులు ఐడియా ర్యాకు, తర్వాత ఎన్డీపీఎల్లో కర్ణాటక మద్యము, కాబట్టి అవన్నీ తీసుకురాకూడదు. తర్వాత ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మీరు మారాల. అంటే మీరు అంతా చేస్తారని కాదు, చాలా మంది ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడతాను. చెడు అలవాట్లకు అలవాటు పడి తర్వాత బాగుండే వాళ్ళు కూడా చెడిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లా వల్ల ఐడెంటిఫై చేసి మాకు చెప్తే మేము వాళ్ళు మార్పు చేస్తాం. మీరు టౌన్లో ఉన్నారు లక్కీగా, ఆడో రూరల్ ఏరియాలో లేరు, వాళ్ళకంటే తెలియదు అనొచ్చు. టౌన్లో ఉన్నారు కాబట్టి మీరు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, తర్వాత అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మీకు మంచి కౌన్సిలర్ ఉన్నాడు. మీకు వాటర్ ప్రాబ్లం కానీ లేదా ఏదైనా కానీ ఉంటే కూడా ఇమ్మీడియట్ గా అటెండ్ అవుతారు. ఎన్నోసార్లు మా దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ అన్ని సార్ మా వాళ్ళు బాగున్నారు, అది మీకు మాటిమాటికి వచ్చి మేము రైడ్ చేయడం కూడా మీకు అవమానంగా ఫీల్ అవుతా అంటారు. కానీ తప్పదనమాట. దీంట్లో మీరే కాకుండా కొత్త వాళ్ళంతా వచ్చి జాయిన్ అయినారు. ఇక్కడ నక్కలు తింటూ అన్నారు. వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాల జాతులు ఉన్నారు. ఒక జాతి అనేవి కాదు. మనకు రెడ్డిస్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, బోయలు, అన్ని రకాల జాతులు ఉన్నారు. మీరే అమ్ముతున్నారు కాదు. కాబట్టి అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేసి మాకు నేమ్స్ చెప్తే మీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా మేము రహస్యంగా పెడతాము. ఏం ఈశ్వర్, నువ్వు ఏరియా అంతా కూడా మరి దండోరా కూడా వేయించు, దాన్ని జరుపుకున్నాం. ఓకేనా?
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీలో ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయన్న హరీష్ రావు. పరిగి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విజయబేరి బస్సు యాత్ర. అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తామన్న డీకే శివకుమార్. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఎన్నికల అధికారుల దాడులు. విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్న మద్యం షాప్ సీజ్. గుమ్మ లక్ష్మీపురంలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి. ఇవి బులెటిన్ విశేషాలు.